మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు. చైతన్ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. డేట్స్ గురించి, ఖర్జూరాల గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా మనం చిన్నపిల్లలకు చాలా బాగా పెడతాం, అలాగే కొంతమంది వీక్ గా ఉన్నా కానీ మనం కానీ ఎవరైనా తింటారు. ఇది అసలు డేట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? అలాగే షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఈ డేట్స్ తినొచ్చా? అందులో కూడా షుగర్ ఉంటది కదా, సో వాళ్ళు తినొచ్చు అంటారా? ఇప్పుడు ఏమైతుందంటే ఖజూర్లో ఉంటాయి కదా, దీనిది సిరప్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. డేట్ సిరప్ అంటారు. అవును, బ్రెడ్ మీద వేసుకొని తింటారు, దాని మీద సాలెడ్ల పైన, మళ్ళీ కొన్ని డెజర్ట్ల పైన కూడా డేట్ సిరప్ వేసుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఏ మనిషి అన్న ప్రాసెస్డ్ ది తిన్నాడు అనుకోండి వానికి పరేషాని, న్యాచురల్ ఐటమ్ తిన్నాడు అనుకోండి వానికి పరేషాని ఉండదు. ఫస్ట్ పాయింట్ అది. మళ్ళా సెకండ్ ఏంటంటే మోడరేషన్. మన బాడీకి ఎంత అవసరం మనం అంతా తీసుకోవాలి. మన బాడీకి ఎంత అవసరం దానికన్నా 10 సార్లు మీరు ఎక్కువ తీసుకుంటే ఏమైతుంది? ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒకటి అడిగిరు, షుగర్ వ్యాధి పేషెంట్లు ఇది తీసుకోవచ్చా అనేసి. మీరు చెప్తే కొంచెం షాకింగ్ అనిపిస్తుండొచ్చు మీకు. మన దేశంలో చక్కెర తయారైతుంది కదా, దేంతో తయారు చేస్తారు? చెరుకు. అది రసం చేసి ఫ్యాక్టరీకి పోయి మొత్తం ప్రాసెస్ అంటే ప్రాసెసింగ్ అయ్యి చక్కెర తయారైంది. వేరే దేశాల్లో ఇంత చెరుకు పొలాలు ఉండవు కదా, మళ్ళీ వాళ్ళు ఎట్లా తయారు చేసుకుంటారు? డేట్స్ తోటే తయారు చేసుకుంటారు. ఖర్జూరం తోటి చక్కెర తయారైతుంది, డేట్ షుగర్ అంటారు దాన్ని. ఇప్పుడు మన దేశంలో చెరుకు రసం, చెరుకువి అవి పొలాలు ఎక్కువ ఉండడం వల్ల మన దేశంలో చెరుకుతో తయారు చేసుకుంటున్నాం. ఎక్కడైతే ఈ ఖర్జూరం చెట్లు ఉంటాయి వాళ్ళు ఆ పొలాలు పెట్టుకుంటారు, ఆ ఖర్జూరం నుంచి వాళ్ళు ఇవి తయారు చేస్తారు చక్కెర. అంటే దీంతో మనకి ఏమర్థమైంది? ఖర్జూరంలో ఫుల్ చక్కెర ఉంటది. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఇది తింటే నడుస్తుందా? నడవదు. కానీ తినొచ్చు. ఎట్లా తినొచ్చు? మోడరేషన్ లా. డైలీ ఒకటే ఖర్జూరం తింటే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఏదైతే ఖర్జూరం ఉంటది దానికి హెల్త్ బెనిఫిట్లు చాలా ఉంటాయి. మళ్ళా దాని తర్వాత ఏంటంటే, దీంట్లో ఓన్లీ షుగర్ ఒకటే ఉండదు కదా, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కానీ మనం దీన్ని సిరప్ లాగా తయారు చేస్తాం, ఎన్నో పోతాయి దాంట్లో. మళ్ళీ ఎక్కువ తింటాం, టేస్ట్ బాగుంటుంది కదా, ఎక్కువ తింటాం, ఏమవుతుంది? అప్పుడు పరేషాని అవుతుంది. అందుకే మీరు మోడరేషన్లో తినాలి షుగర్ వ్యాధి ఉంటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మలబద్ధకం ప్రాబ్లం ఉంది. ఎన్ని తినొచ్చు అంటారు డైలీ? జనరల్ గా డైలీ 1 కానీ 2 కానీ సరిపోతుంది. పిల్లలకి ఇచ్చినా అంతే. ఎందుకంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, ఇప్పుడు పిల్లలంటే ఏంది, ఏమైనా డైజెస్ట్ చేసుకుంటారు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్డ్ వాడద్దు, డేట్ సిరప్ వాడద్దు, డైరెక్ట్ డేట్లు వాడండి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి మీరు డైలీ ఇస్తారు. పిల్లలకి కొందరికి మస్తు ఇష్టం ఉంటాయి డేట్లు, ఈ ఖజూరాలు. వాడు ఏం చేస్తాడు, అమ్మ ఇంకోటి 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 అనేసి 7-8 తింటాడు. అప్పుడు ఏమైతుంది, వానికి స్వీట్ టూత్ డెవలప్ అవుతుంది. స్వీట్ టూత్ డెవలప్ అయింది అంటే వాడికి డైలీ ఏదో స్వీట్ కావాలి. అది చిన్నప్పుడు ఓకే, పెద్దగైన తర్వాత ఎక్కువ స్వీట్ తిని, ఎక్కువ క్యాలరీలు తిని మళ్ళీ షుగర్ వ్యాధి. అందుకే లిమిట్, మోడరేషన్ అట్లా మెయింటైన్ చేసుకోవాలి. పిల్లలకి 4 ఇచ్చినా నడుస్తుంది, నో ప్రాబ్లం, కానీ మీరు మోడరేషన్ చేయాలి. అయితే మలబద్ధకం ఉంటుంది కొందరికి, వాళ్లకు మలబద్ధకంలో యూస్ఫుల్ ఉంటుంది. పైల్స్లు, ఫిషర్లు, ఫిస్చులాలు అయితే కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా? మలమేమో ఈజీగా బయటికి వస్తుంది. ఇప్పుడు పైల్స్ పేషెంట్లు ఎట్లా అంటే, ఇప్పుడు రేపు సర్జరీ ఉంది, రేపు చేపించుకోవాలి సర్జరీ, అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. మనం ఏం చెప్తాం వాళ్ళకు? హోమియోపతి మందులు వాడండి, మీకు మెడిసిన్ అవసరం పడదు. మళ్ళీ దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాం. అది ఏంది? ఈ ఖర్జూరాలు ఉంటాయి కదా, ఖర్జూరాలు 2 తీసుకోవాలి రోజు. దాని లోపల సీడ్ ఉంటది, ఆ సీడ్ తీసేయాలి.
దీంట్లో 2 లవంగాలు అండ్ ఒకటి ఇలాచి యాలకులు ఇవి వేసారు. మంచిగా దాన్ని దంచాలి. దంచేసి ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది మంచిగా దంచితే. ఇలాచి కూడా దంచేసేయాలి, 2 లవంగాలు కూడా దంచాలి. మన హోమియో మెడిసిన్తో పాటు ఇది రోజు వాళ్ళు వాడితే వాళ్ళకు ఎటువంటి సర్జరీ పోయే అవసరం ఉండదు. పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ అట్లా ఎంతో మందికి మనం తగ్గించినాం. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇది మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు రక్తం తక్కువ ఉంటుంది కొందరికి, ఎనిమిక్ ఉంటారు, అయితే దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వాళ్ళకి రోజు ఇవ్వచ్చు, జరా మంచిగా ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంది, ఒక్కటే తిన్నారు అనుకోండి డైలీ, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి అండ్ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా జర తక్కువ ఉంటుంది. డేట్ సిరప్ వాడొద్దు, మళ్ళీ అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి మీరు. ప్రాసెస్డ్ వాడొద్దు, డైరెక్ట్ ఖర్జూరమే వాడాలి. అట్లా వాడితే మీకు ప్రమాదం ఉండదు. కానీ దీంట్లో ఉన్న వేరే న్యూట్రిషనల్ బెనిఫిట్లు కూడా మీరు తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు పిల్లలు జర కొందరు పేరెంట్లు తీసుకొస్తారు, డల్ ఉంటుండు మా బాబు, కాన్సన్ట్రేషన్ ఉంటలేదు, చదువుతలేడు, టీచర్ కూడా చెప్తుంది క్లాస్లో కూడా పడుకుంటుండు అనేసి, వాళ్ళకి డైలీ మార్నింగ్ 2 డేట్లు ఇవ్వండి మీరు, 2 ఖర్జూరాలు. వాడికి జర డ్రైదైనా ఏదైనా సేమే అంటారా? లేదు, డ్రైడ్ వేరే బెనిఫిట్లు ఉంటాయి దానికి, వెట్ డ్రైడ్ కూడా ఏదో ప్రాసెస్డే కదా ఒక దాంట్లో చూసుకుంటే. అట్లా అయితే డైరెక్ట్ ఖర్జూరం, ఫ్రెష్ ఖర్జూరం ఇవ్వాలి. ఎస్, రైట్ అండి, థ్యాంక్ యూ.